అంత నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ గారు. ఉమ్, ఉమ్. ఆయనకు సోషల్ మీడియాలో అంటే ఒక 'పుష్ప' గాని, 'పుష్ప 2' మన ఇండస్ట్రీని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాడు. అవును అవును ఉమ్, ఉమ్, ఎన్ని ఇప్పుడు చాలా మంది హీరోల్లో అల్లు అర్జున్ గారు యూనిక్. ఉమ్, ఉమ్, బట్ అలాంటి అల్లు అర్జున్ గారి మీద నెగెటివ్ ట్రోల్స్ కానీ సోషల్ మీడియాలో కానీ ఉమ్, ఉమ్. మాట్లాడితే నా మీద కూడా ట్రోల్ చేస్తారేమో. ఒకటండి, అదే పొద్దున అమ్మాయిని కూడా చూడకుండా మనం ఏదైనా మాట్లాడామనుకో, కమెంట్ పాస్ చేసామనుకో, అమ్మాయిని కూడా ఉండదన్నమాట. ఇంకా వాడికి నోటికి, ఆ మనసుకి, ఆ చెత్త, ఆ బ్రెయిన్కి ఏం ఆలోచిస్తే ఆ క్షణంలో అవన్నీ అలా టైప్ చేసేస్తారు. అవి బూతులు అయి ఉండొచ్చు, క్రైమ్ గురించిన సబ్జెక్ట్ అయి ఉండొచ్చు. వాడు మనసుకి వాడు వాడు వాడి బుర్రలో ఉన్న బూతంతా ఎక్కిస్తాడు. అవతల అల్లు అర్జున్ గారు ఇది కాదు, ఈ మెంటాలిటీ వేరే. సో ఆయన తీసుకోవట్లేదు. మనం సోషల్ మీడియా ఎలా అంటే, వాడి అవతల ఏది పడితే అది పాస్ చేస్తున్నాడు అని అంటే, తీసుకునేవాడు తీసుకోవట్లేదు అంటే ఆడు వ్యక్తిగతంగా ఉండి తీసుకునేవాడు నిర్ణయం చాలా గొప్పవాడని అర్థం. నేను తీసుకోవట్లేదు, అవతల ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, ఆయన తీసుకోవట్లే. అదే ఆయన కాదు కాబట్టి ఆయన తీసుకోవట్లే. ఎవరినైనా సరే అనేస్తున్నారు, ఆయన తీసుకోవట్లేదు అని అంటే అది ఆయన కాదు. అది చిరంజీవి గారు ఏదో చెప్పారు కదా, ఇండస్ట్రీలో వెళ్ళేటప్పుడు చెవిటి కప్పల్లా వెళ్ళిపోవాలని ఒక ఇంటర్వ్యూలో చెప్పున్నారు చూడు. అట్ట ఆయన కూడా వెళ్ళిపోతే ఏ బాధ ఉండదు. కానీ ఎవరి వ్యక్తిగత నిర్ణయాల మీద నువ్వు అలాగే చెయ్యి అంటే నేను ఎలా చేయాలి, అది నా ఇష్టం. అసలు ఎదుటోడు ఎంత ఫ్యాన్ అయినా సరే, కుటుంబం అయినా సరే, భార్య అయినా సరే, అంటే నీ వ్యక్తిగత స్వేచ్ఛ, నీ వ్యక్తిగత నిర్ణయం అనేది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అది పూర్తిగా నీ ఆలోచనలు. నువ్వేం చేయాలో కూడా నేను డిసైడ్ చేస్తానా? నేను ఫ్యాన్ని, నీ యాక్టింగ్కి మాత్రం ఫ్యాన్ని నేను. నీ అలవాట్లకి, నీ వ్యక్తిగత నిర్ణయాలకి నేను ఫ్యాన్ కాదు. నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు, దానికి మాత్రమే ఫ్యాన్. అంతవరకే ఉంటే బాగుంటుంది సబ్జెక్ట్. పర్సనల్ లైఫ్ దాకా వెళ్ళిపోతారు, అది తప్పంటే నేను వెళ్ళిపోతారు. అది వాళ్ళు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు కూడా ఆర్టిస్టులు. మిమ్మల్ని ఇంత దూరం నవ్విస్తున్నారైనా, ఇంత దూరం ఎంటర్టైన్ చేస్తున్నారంటే నిజమే, మీరు డబ్బులు ఇస్తున్నారు, ప్రేక్షకుడు మమ్మల్ని చూడడానికి. కానీ హీరోలు అందరూ ఒకే తాటి మీద కలిసినప్పుడు అందరూ బాగుంటారు, మధ్యలో వీళ్ళు ప్రేక్షకులు కొట్టుకొని, ప్రేక్షకుడు లేకపోతే ఈరోజు మేము లేవండి. కానీ మానసికంగా బాధ ఎక్కడంటే, అర్థం చేసుకొని ముందుకెళ్ళిపోతే ప్రేక్షకుడు అనేవాడు ఏ బాధలు ఉండవు. ఫ్యాన్ బేస్లు పెట్టుకుంటారు, నేను వాడి ఫ్యాన్, వీడి ఫ్యాన్. కానీ కలిసినప్పుడు రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు, అందరు హీరోలు ఒకే చోట కలుసుకున్నప్పుడు వాళ్ళు ఎంత బాగుంటారు. మీరు అలా ఉండొచ్చు కదా, హెల్తీగా ఉండొచ్చు కదా, హ్యాపీగా ఉంటారు కదా. మావాడు గొప్ప, మావాడు గొప్ప, మీ వాడు గొప్ప, మన ఇంట్లో కొట్టుకుంటారు. ఇంత మంచి చెప్తున్నా కూడా ఇప్పుడు ఈ వీడియో కింద కామెంట్లు కూడా ఎవడో ఒకడు నెగిటివ్ గా పెడతారు. అది నేను చెప్పాను, ఆడు బుర్ర బూత ఉంటుంది, వాడు ఆలోచించే విధానం రాంగ్. ఆ రాంగ్ వే ఉన్నప్పుడు వాడు టైప్ చేసేది అవే వస్తాయి. అది మనం తీసుకోకపోవడం బెటర్. అంటే నేను 100 కామెంట్లు పాస్ చేస్తారు. నేను పవన్ కళ్యాణ్ గారిని ఏమన్ను, అల్లు అర్జున్ గారిని ఏమన్ను, ఇంకొక హీరోని ఏమన్ను. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత నిర్ణయం. నువ్వు కామెంట్ చేసేదానికి కూడా నీ వ్యక్తిగత స్వేచ్ఛ, నీ వ్యక్తిగత, నువ్వు పెరిగిన విధానము, నీ బుర్రను బట్టి నీ ఆలోచనలు వస్తాయి. నాకు లేదు, అది నా బుర్ర నా ఇంతవరకే ఆలోచిస్తుంది. పాజిటివ్గా ఉంటే పాజిటివ్గానే తీసుకుంటాను, నెగిటివ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాను నేను. అంతే, అంతవరకే ఉంటాను.